రాను దొరా. ఏమిటి? మీరు పంపినప్పటి నుంచి అదే పని మీద ఉన్నాం దొరా. ఉంటే ఏమైంది? చాలా రోజులుగా మనిషి తెలియలేదు దొరా. మనిషి? ఏ మనిషి సంగతి? అనేక మందికి అనేక పనులు చెప్పుంటాను. ఆ లక్ష్మీ సంగతి దొరా ఈ ఊరి వచ్చినట్టు దొరా. పని కోసం తిరిగిందట. చివరికి ఈ బజార్కే చేరినట్టు తెలిసింది. ఇక పర్వాలేదు దొరా. 2-3 రోజుల్లో లక్ష్మి ఎక్కడుందో కనిపెట్టేస్తాం. శవం కూడా కనిపించకుండా మా ఇంటి చూస్తాం దొరా. ఆలస్యమైన కోపం వచ్చిందా దొరా? ఆ సంగతే మర్చిపోండి. ఇదిగో మీకు రావాల్సిన డబ్బు తీసుకెళ్ళండి. మీ మనసు మారిందేమో అనుకున్నారు. నేను బ్రతుకున్నాడు మీ ఆనందాన్ని కట్టయితే నేను ఎందుకు బ్రతకాలి? నన్ను వదలండి, నన్ను వదలండి. నన్ను చంపారన్న పాపం మీరెందుకు కొట్టి కట్టుకోవాలి? ఆ పని నేనే చేస్తాను. ఆగండి. బయట ఎన్ని పాడు పనులు చేసినా ఇంట్లోనైనా కాస్త మనిషిగా ప్రవర్తిస్తారనుకున్నాను. అందమైన ఆడది కనిపిస్తే చాలు. అమ్మా లక్ష్మి, నీకేం భయలేదే ఉన్నాను రా. అమ్మా ఇలా ఇక్కడ ఉండవలసింది పశువులు కానీ మనుషులు కాదు. నా మాట విను. ఇదంతా నా గురించేగా వచ్చింది. నేను వెళ్ళిపోతే సరిపోతుంది. నువ్వు వెళ్ళదక్క. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాల్సిందే. ఈ దిక్కులేని దాని మీద ఎందుకమ్మా ఇంతదయ్యా? నీకోసం కాదక్క, బాబు కోసం. బాబు వచ్చిన దగ్గర నుంచి కొన్ని గంటల సేపైనా నా బాధను మర్చిపోగలుగుతున్నాను. బాబు అదృష్టానికి నేను లోలోన ఎంత పొంగిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు. కానీ చెల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు. భర్త సాన్నిధ్యమే భార్యకు స్వర్గం. ఆడదాని బ్రతుకు ఆలయంలో దేవత లాంటిది. ఆ స్థానంలో ఉంటేనే అందరూ ఆరాధిస్తారు. బయటపడితే మామూలు రాయి. గ్రహించానమ్మా, నీ చూపుల్లో అర్థం గ్రహించాను. నువ్వు చేసిన పని ఏమిటని అడుగుతున్నావా? నాకే నేను నా భర్తకు దూరం కాలేదు. నా భర్తే నన్ను దూరం చేశారు. ఆదరించినా నిరాదరించినా వారింట్లోనే నా ప్రాణాలు విడవాలని అనుక్షణం భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏం ధర్మన్నా? అలాగే ఇప్పుడే వస్తున్నా. ఏమిటమ్మా, ధర్మన్ ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు? వెళ్ళొచ్చేస్తారక్క. సారీ మేడం, మా నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. నీకోసం నేను చేసిన కుచంతా వృధా చేసావే నాన్న. ఇంత ఘోరం చేశాను. అమ్మా ఊరుకోండమ్మా, అమ్మా ఊరుకోండమ్మా. ధర్మన్న, అసలు ఏం జరిగింది? కనీసం నువ్వన్నా చెప్పు ధర్మన్న, నువ్వన్నా చెప్పు. అమ్మా ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందా? ఈ మనిషికి పాపం ఇచ్చేది.
డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ ఇంకా స్పృహ రాలేదు, కొంత టైం పడుతుంది. ప్లీజ్ గివ్ హెర్ కంప్లీట్ రెస్ట్. దయచేసి అంతా బయటికి వెళ్ళండి. నర్స్, డాక్టర్ ధర్మన్న, అసలేం జరిగింది? ఆ మాయిదారి ఉత్తరాలే అయ్యగారి ప్రాణాలు తీశాయి బాబు. ఉత్తరాలా? ఈ రోజు వచ్చిన ఉత్తరం కమలమ్మ గారు చూచి ఈ మనిషికి పాప భీతి లేదని ఎవరి మీదో పట్టరాని ద్వేషంతో కారులో ఎక్కడికో తొందరగా వెళ్ళిపోయారు బాబు. ఏదో ఉత్తరం ధర్మన్న? కోపంలో చింపేశారు బాబు. గంగాధర్, ఏం గురు ఈ టైంలో వచ్చా? ఇంకా ఉత్తరాలు రాయడం మానలేదన్నమాట. ఏం చేయమంటావు గురు, రోజులు మహా గడ్డుగా ఉన్నాయి అని నిండు ప్రాణం తీస్తావా? అది మనకు మామూలుగా గౌరు. ఏమిట్రా? అపాయకరమైన డాక్యుమెంట్లు అన్నీ తీసుకోండి. ఇక నీ దౌర్జన్యం సాగడానికి వీల్లే, దోపిడీ సాగడానికి వీల్లే. చేతికి ఇవ్వు.